కాబట్టి ఇది నిజమా ఫేకా అని మీరు జడ్జిమెంట్ ఇచ్చే ముందర కొంచెం సేపు ఓపిక పట్టి పూర్తి వీడియో చూసిన తర్వాత మీరు అప్పుడు చెప్పండి ఇది ఫేకా నిజమా. ఓకేనా? సో నేను చెప్పొచ్చేదంటే నిజంగా 7,50,000 రూపీస్ పర్ మంత్కి సంపాదించవచ్చా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఫస్ట్ అది చూద్దాం. దాన్ని క్లారిటీ ఇచ్చిన తర్వాత, మీకు క్లారిఫై చేసిన తర్వాత, మీకు ప్రూఫ్ చూపించిన తర్వాత నేను వీడియోలోకి ఎంటర్ అవుతాను. అంటే మీకు సబ్జెక్ట్ చెప్తాను, ఎలా సంపాదించాలి ఏం కథ అనేది. ఇది వస్తుందా లేదా అంటే నేను కూడా ఇది స్టార్ట్ చేస్తున్నా. నాకు ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుందని 100% నమ్మకం ఉంది. నేను కూడా ఈ ఛానల్ మీకు లైవ్లో నేను స్టార్ట్ చేస్తున్నా. ఇది ఇట్లే ప్రతిరోజు నేను వీడియో అప్లోడ్ చేస్తాను. మీ కళ్ళ ముందర ఈ ఛానల్ ఎలా గ్రో అవుతుందో కళ్ళు అప్పగించి నమ్మని వాళ్ళకు మాత్రమే చెప్తున్నా, నా సబ్స్క్రైబర్లకు కాదు, నమ్మని వాళ్ళకు మాత్రమే చెప్తున్నా. ఓకే, ఫస్ట్ ఏంటంటే యూట్యూబ్లోకి వెళ్ళి సూత్ రిలాక్సింగ్ మ్యూజిక్ లేదా స్మూత్ రిలాక్సింగ్ మ్యూజిక్ అండ్ టైప్ చేస్తే మనకు బోల్డ్ అన్ని వీడియోలు వస్తాయి. ఓకేనా? సో రిలాక్సింగ్ మ్యూజిక్ కింద బోల్డ్ అన్ని వీడియోస్ వస్తాయి. ఈ వీడియోస్లో మీరు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఫస్ట్ వీడియో ఇక్కడ ఉంది. ఈ వీడియో ఏముంది ఇక్కడ? ఇందులో ఎవరు కనపడరు, ఎవరు మాట్లాడరు, కేవలం వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ ఉంటాయి, ప్లస్ రిలాక్సింగ్ మ్యూజిక్. ఒక్కసారి వ్యూస్ చూడండి ఎన్ని ఉన్నాయో. వ్యూస్ గమనిస్తే 239 మిలియన్స్ వ్యూస్. 1 మిలియన్ అంటే 10 లక్షలు. 230 అంటే కొన్ని కోట్లలో వ్యూస్ వచ్చాయి. కొన్ని కోట్లు అంటే వ్యూస్ వస్తున్నాయి, రావట్లేదు దానికి. తర్వాత వీళ్ళు నిజంగా ఎంత సంపాదిస్తున్నారు చూద్దాం. నేను ఇది నాకు యాక్చువల్గా అయితే కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది కూడా నేను ప్లే చేయట్లేదు. వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారు చూద్దామా. నేనేం చేస్తున్నానంటే సోషల్ బ్లేడ్లోకి వెళ్తున్నాను. వన్ ఆఫ్ ద సోషల్ మీడియా బెస్ట్ వెబ్సైట్ ఇది. యాక్చువల్గా ఇదేంటంటే అనలిటిక్స్ ఇస్తుంది ఏ ఛానల్కైనా. ఇక్కడికి వెళ్ళి వాళ్ళ ఛానల్ పేరు నేను టైప్ చేస్తున్నాను ఇక్కడ. ఒకసారి వెళ్దాం, మళ్ళీ వాళ్ళ ఛానల్ పేరు తీసుకుందాం. ఇది వాళ్ళ ఛానల్ పేరు. కాపీ చేసి ఇక్కడికి వెళ్ళి ఒకసారి నేను పేస్ట్ చేస్తున్నాను. 2 సార్లు వచ్చిందా? ఎంటర్ చేద్దాం. ఎంటర్ చేస్తే వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, ఇది నిజమా కాదా చూద్దాం. ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాను. గ్రేడ్ ఏ వచ్చింది. ఒకసారి మీరు గమనిస్తే రోజుకి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి వీళ్ళకు? 2 మిలియన్ వ్యూస్ వస్తున్నాయి రోజుకి. ప్రతిరోజు 2 మిలియన్ వ్యూస్ వస్తున్నాయి వీళ్ళకి. ఓకేనా? 10,000 సబ్స్క్రైబర్స్ పర్ డే వస్తున్నారు ఈ ఛానల్ వాళ్ళకి. పైకి వెళ్తే ఈ ఛానల్ ఎంత సంపాదిస్తుందంటే 21,800 నుంచి 3,48,000 వరకు సంపాదిస్తున్నారు. 21,800 డాలర్లు. ఓకే, నుంచి రేంజ్ ఎంత ఉందంటే ఇంత ఉంది. సోషల్ బేడ్ ఏం చేస్తుందంటే మినిమం నుంచి మ్యాక్సిమం రేంజ్ ఎస్టిమేషన్ ఇస్తుంది. ఇది ఎస్టిమేషన్, ఇది కరెక్ట్ అమౌంట్ కాదు, ఎస్టిమేషన్. కానీ మినిమం అమౌంట్ అయితే గ్యారంటీ. మ్యాక్సిమం అమౌంట్ ఎంతైనా రావచ్చు, దీనిపైన ఎంతైనా రావచ్చు, కానీ మినిమం అమౌంట్ అంటే గ్యారంటీ. ఇప్పుడు 21,000 అనేది ఎంత అవుతుందో చూద్దామా ఇండియన్ రూపీస్లో. అప్పుడు USD టు INR అని పెడుతున్నా, కన్వర్ట్ చేస్తున్నా. USD INR చేస్తే $21,000 మనం కన్వర్ట్ చేసుకుంటే ఎంత వస్తుంది? 1, 10, 100, 1000, 10,000, లక్ష, 15 లక్షలు. 15,40,967 రూపాయలు వస్తుంది నెలకు మినిమం ఈ ఛానల్కి. 15 లక్షలు. కానీ నేను దాంట్లో సొగమే చెప్పినా, మీకు 7.5 లక్షలు చెప్పిన. ఇది లైవ్ ఎగ్జాంపుల్, లైవ్ ప్రూఫ్, అంటే ఇన్కమ్ ప్రూఫ్. ఇది ఒక్క ఛానల్ గురించే. మిగతా ఛానళ్ళు చూస్తే ఇదే సేమ్, ఇదే ఛానల్ ఇప్పుడు 3,000 మంది వాచ్ చేస్తున్నారు, లైవ్లో ఉంది. ఇంకో ఛానల్కి వెళ్దాం. ద గుడ్ లైఫ్ రేడియో అండ్ సెన్షువల్ మ్యూజిక్. 4,700 మంది వాచ్ చేస్తున్నారు లైవ్లో. అంటే 4,700 మంది చూస్తున్నారంటే ఎంత ఉంటుంది. అన్ని లైవ్లో ఉన్నాయి చూడండి కొన్ని. ఇది చూద్దాం, రిలాక్సింగ్ మ్యూజిక్. 4 లక్షలు 1 నెల ముందు పెడితే. ఇంకోటి చూడండి, మెడిటేషన్ రిలాక్సింగ్ మ్యూజిక్, 33 మిలియన్ వ్యూస్.
ఇట్లా పోతే అన్నీ ఇక్కడ చూడండి 40 మిలియన్స్, 45 మిలియన్స్, 34 మిలియన్స్. ఇవన్నీ మీరు గమనిస్తే ఇందులో ఎటువంటి మనుషులు కనపడరు, ఎటువంటి వాయిస్ ఉండదు. కేవలం మీరు ఇందులోకి వెళ్ళి గమనిస్తే మీకు వచ్చేది ఏంటంటే, ఓపెన్ చేస్తున్నాను నేను ఒకసారి. ఓపెన్ చేసి దీన్ని నేను అది అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, ఇది అడ్వర్టైజ్మెంట్ అయిపోయి అంతలోకి నేను ప్లే చేసి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ లోపలికి వెళ్ళిపోతాను. అంతలోకి అడ్వర్టైజ్మెంట్ నడుస్తూ ఉంటుంది. సో ఒక్కసారి ఓపెన్ చేసి చూస్తే దాంట్లో వీడియోస్, ఇమేజెస్, మ్యూజిక్, ఇది తప్ప ఏముండదు. సో అది వాళ్ళు పెట్టినది అనమాట. నేను మళ్ళీ వెళ్తున్నాను ఒకసారి. వెళ్తే ఇక్కడ 2:1 ఇంకా అయిపోలేదా, ఇది అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. సో అడ్వర్టైజ్మెంట్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్తే ఇక అడ్వర్టైజ్మెంట్ చూస్తారంటే మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, ఎవ్వరు మనుషులు కనపడరు, కేవలం వీడియో కనబడుతుంది. ఓకేనా, వీడియోలో ఇమేజెస్ ఉంటాయి లేదా అట్లా వీడియో కనబడుతూ ఉంటుంది అంతే. దాంట్లో మనకి ఏంటంటే మ్యూజిక్ వినపడుతూ ఉంటుంది. సో నేను మ్యూజిక్ ఆన్ చేయట్లేదు ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్ వస్తుంది కాబట్టి. సో దీంట్లో మనం ఓపెన్ చేసి చూస్తే మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, కిందికి వచ్చి చూస్తే ట్రాక్ ఇన్ఫర్మేషన్, టైటిల్ సన్నీ మార్నింగ్స్, కంపోజర్ ఇతను, ఆల్బమ్ వచ్చేసి ఇది, బై ఆర్ స్ట్రీమ్ దిస్ ఆల్బమ్, సూత్ రిలాక్సింగ్, ఇట్లా వాళ్ళు మొత్తం అంతా లింక్స్ ఇచ్చిన తర్వాత కిందికి వచ్చి చూస్తే ఈ ఫుటేజ్, ఈ ఫొటోస్ కానీ ఆ వీడియోస్ కానీ ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి, Pond 5. మీకు గుర్తుందా, నేను ఒక Pond 5 గురించి ఒక వీడియో చేశాను. చాలామంది ఇందులో డబ్బులు వస్తాయా, అయ్యి వస్తాయా మాట్లాడారు. ఇప్పుడు చూడండి, Pond 5 నుంచి వీళ్ళు వీడియోస్ తీసుకొని ఇందులో వాళ్ళు యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారు. చాలామంది సార్ అప్లోడ్ చేసిన వీడియోస్ వాళ్ళకి ఎట్లా యూజ్ అవుతాయి, మనం అప్లోడ్ చేసిన వీడియోస్ వాళ్ళు ఎందుకు యూజ్ చేసుకుంటారు, మనకి ఎందుకు డబ్బులు ఇస్తారు, ఇట్లా చాలామంది అడిగారు. ఇప్పుడు గమనించారా, మీకు నేను ఫొటోస్ వీడియోస్ నేను చేసినప్పుడు, నేను ఫొటోస్ మీరు అప్లోడ్ చేయండి సేల్ అవుతాయినప్పుడు మనం అప్లోడ్ చేసిన ఫొటోస్ వాళ్ళు ఏం చేసుకుంటారు అని చాలా క్వశ్చన్స్ అడిగారు. వాళ్ళందరికీ నేను ఏం సమాధానం చెప్పానంటే, టీవీ న్యూస్ వాళ్ళు కానీ, ఫ్యాషన్ స్టూడియో వాళ్ళు కానీ, తర్వాత వచ్చేసి వెబ్సైట్ వాళ్ళు కానీ, మూవీస్ ప్రొడక్షన్స్ వాళ్ళు కానీ, తర్వాత ఎటువంటి సరే అడ్వర్టైజ్మెంట్ కంపెనీస్ కానీ మన ఫొటోస్ కానీ మన వీడియోస్ కానీ వాడుకుంటారు. మనం ఫొటోస్ అప్లోడ్ చేస్తే shutterstock.com, Pond 5, Getty Images, ఇట్లా నేను చాలా వీడియోస్ మీకు చేసి చెప్పించాను కదా. సో ఇప్పుడు చూడండి, వాళ్ళ ఫొటోస్ వాడుకొని వీళ్ళు ఇక్కడ లక్షలు సంపాదిస్తున్నారు, 15 లక్షల నుంచి 20 లక్షల వరకు. నేను మళ్ళీ బ్యాక్లోకి వెళ్తే ఫస్ట్ వీడియో వచ్చింది కదా మనకి, ఈ ఫస్ట్ వీడియో వాళ్ళతో ఓపెన్ చేస్తున్నాను. ఈ ఫస్ట్ వీడియో నేను పాజ్ చేసేసి దీంట్లోకి వెళ్ళిపోతే వీళ్ళు వీడియోస్ అంతా ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు చూస్తే వీడియోస్ వీడియో బ్లాగ్స్ నుంచి వస్తున్నాయంట. ఒకసారి చూద్దాం వీడియో బ్లాగ్స్ అంటే ఏంటి. సో వీడియో బ్లాగ్స్ టైప్ చేస్తే మీకు గుర్తుందా, నేను వీడియో బ్లాగ్స్, స్టోరీ బ్లాగ్స్ గురించి చెప్పాను, గెటీ ఇమేజెస్ గురించి చెప్పాను, తర్వాత వచ్చేసి shutterstock.com గురించి కూడా చెప్పాను. సో ఓకే, మనం ఇప్పుడు వీడియో బ్లాగ్స్ వీళ్ళు ఎక్కడ తెచ్చుకున్నారో వీడియోస్ అక్కడికి వెళ్దాం. వీడియో బ్లాగ్స్లోకి వెళ్తే సో అన్లిమిటెడ్ స్టాక్ వీడియోస్ ఫర్ లెస్, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ యాక్చువల్గా ప్రైస్ ఉంది, ప్లాన్స్ అండ్ ప్రైసింగ్లోకి వెళ్తే యాక్చువల్గా అన్లిమిటెడ్ వీడియోస్ వాడుకోవచ్చు per month $20, హెచ్డి ఫుటేజ్, 4K ఫుటేజ్, అన్లిమిటెడ్ డౌన్లోడ్స్. నెలకు నువ్వు ఎన్ని లక్షల కొద్దీ దీంట్లో వీడియోస్ ఉంటాయి, అవన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆ డౌన్లోడ్ చేసుకోవాలంటే నువ్వు నెలకి $20 కట్టాలి. వీళ్ళకు చాలా అవసరం కాబట్టి డబ్బులు కట్టి తీసుకుంటున్నారు, ఎందుకంటే వీళ్ళకు డబ్బులు వస్తున్నాయి. నెల అయ్యేసరికి 15 లక్షల పైన వస్తుంది డబ్బులు, 15 లక్షల రూపాయల పైన. కానీ మిమ్మల్ని ₹1 కూడా కట్టించను ఎక్కడ అని నేను ప్రామిస్ చేస్తున్నా. నా ప్రతి వీడియోలో చెప్తున్నాను, మిమ్మల్ని మీ పాకెట్లోంచి నేను ఎక్కడ ₹1 కూడా ఇన్వెస్ట్మెంట్ చేయించనని. సో మీకు ఫ్రీ ఇమేజ్ వీడియోస్ కావాలి అనుకుంటే పెక్సెల్లోకి వెళ్తే ద బెస్ట్ ఫ్రీ స్టాక్ ఫొటోస్ అండ్ వీడియోస్. ఏమిన్నారు, బాగా పెద్ద పెద్ద అక్షరాలతో రాశారు, ఏంటది, ఫ్రీ స్టాక్ వీడియోస్ అండ్ ఫోటోగ్రాఫ్స్. ఇక్కడికి వెళ్ళిపోయి నేచర్ అంటేనే ఏమొచ్చింది, మీకు ఫొటోస్ కావాలా వీడియోస్, 11,500 ఫోటో వీడియోస్ ఉన్నాయి నేచర్ గురించి. ఫొటోస్ 82,000 ఫొటోస్ ఫ్రీ, 100% ఫ్రీ. మీరు డౌన్లోడ్ చేసుకొని చేసుకోవచ్చు. మొత్తం చెప్తా మీకు, ఓపిక్గా చివరి వరకు చూడండి.
ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి వీడియోస్, మ్యూజిక్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎడిటింగ్ ఎలా చేయాలి, అప్లోడ్ ఎలా చేయాలి, తర్వాత అప్లోడ్ చేయాలంటే యూట్యూబ్ ఛానల్ మాకు లేదన్న వాళ్ళకి ఎలా క్రియేట్ చేయాలి, యూట్యూబ్లో మీ వీడియోని ఎలా అప్లోడ్ చేయాలి, టైటిల్స్ ఎలా పెట్టాలి, కీవర్డ్స్ ఎలా పెట్టాలి, A to Z నేను ల్యాప్టాప్లో చూపిస్తాను మీకు, ప్లస్ మీకు మొబైల్ ఫోన్లో కూడా చూపిస్తాను. మ్యూజిక్ కూడా మీరు ₹1 కట్టకుండా మ్యూజిక్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చూపిస్తాను మీకు. అన్ని వివరాలు చూపిస్తాయి. కేవలం చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీరు మీ జడ్జిమెంట్ ఇవ్వండి. అంతవరకు ఇది ఫేకా ఒరిజినలా ఇట్లన్నీ టైంపాస్ మాట్లాడద్దు, సీరియస్గా మాట్లాడుకుందాం. నిజంగా ఫేక్ అయితే ఫేక్ అని కామెంట్ చేయండి. నిజంగా ఇది వర్కౌట్ అవుతుంది మీకు ప్రూఫ్తో సహా చూపించాను ఇక్కడ. అప్పుడు మీకు నిజం సార్ ఇది 100% యూస్ఫుల్ అని నాకు కామెంట్ చేయండి. మీకే నేను ఫ్రీడమ్ ఇస్తున్నా, ఓకేనా? సో ఇక్కడ మీకు కళ్ళ ముందర నేను ప్రతి ఛానల్ని ఓపెన్ చేస్తున్నాను. ఈ ఛానల్ వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారో మీకు చూపిస్తున్నాను. ఈ ఛానల్లో ఉండే వీడియోస్ ఎక్కడ కూడా మీరు గమనిస్తే ఎక్కడ చూడండి ఇమేజెస్ తప్ప, ఫొటోస్, వీడియోస్ తప్ప ఎక్కడ ఒక మనిషి కనపడ్డ ఒక వాయిస్ ఉండదు. కావాలంటే మీరు వినండి, నేను ఇది ప్లే చేయలేను ఎందుకంటే మనకు కాపీరైట్ వస్తుంది కాబట్టి. సో కావాలంటే మీరు వినండి. ఇది విన్న తర్వాత వచ్చేసి మీరు ఈ ఎట్లా వీళ్ళు వీడియోస్ చేస్తున్నారో మీరు దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు, ఓకేనా? సో మీకు ఇప్పుడు ప్రూఫ్, లైవ్ ప్రూఫ్ ఏంటి, వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారో ఛానల్ కూడా చూపించాను. ఇది 100% ఎంత డబ్బులు వస్తుంది కూడా మనము USDని ఐనర్లోకి కన్వర్ట్ చేసుకొని చూపించాను. 15 lakhs వస్తుంది. 15 lakhs రాకపోయినా నేను 7.5 సోగమేశాను. ఓకే, నేను కూడా చేస్తున్నాను, మీకు చెప్తున్నాను నేను. ఇది నేను కూడా మొదలు పెట్టబోతున్నాను ఎందుకంటే దీనిలో 100% డబ్బులు వస్తాయి. ఇది ప్రూఫ్, లైవ్ ప్రూఫ్. ఓకే, సో ఇప్పుడు పెద్ద క్వశ్చన్ ఏంటంటే అందరికి వచ్చేది, నన్ను చాలామంది అడిగారు ఇంతకుముందు కూడా, సార్ వాయిస్ ఓవర్ లేకుండా కేవలం మ్యూజిక్ వీడియోస్ ఉంటే మన వీడియోస్ మానిటైజ్ అవుతాయా అని చాలామంది క్వశ్చన్స్ అడిగారు. వాటికి నా సమాధానం ఏంటంటే, ఇఫ్ ఓకే ఓన్లీ మ్యూజిక్ అండ్ వీడియోస్ కెన్ మానిటైజ్ ఇన్ యూట్యూబ్ అని టైప్ చేయండి. ఓకే, సో మీరు టైప్ చేస్తే మీకు ఏమవుతుందంటే ఏకంగా మానిటైజేషన్ వచ్చేసి మీకు ఏకంగా యూట్యూబ్లో ఓపెన్ చేద్దాంలే మానిటైజేషన్. ఎవరెవరో చెప్పడం ఎందుకు, యూట్యూబ్ వీడియో మానిటైజేషన్ రూల్స్, ఓకేనా? సో యూట్యూబ్ మీడియా మానిటైజేషన్ సపోర్ట్ గూగుల్లోకి వెళ్దాం. ఓకే, మానిటైజేషన్ పాలసీస్ ఏమున్నాయి, ఈ పాలసీస్ మీరు గమనిస్తే ఇక్కడ మీకు, సో ఏం చెప్తున్నాడంటే, ఒక్క నిమిషం, ఇది బిగ్గా అవుతుందా, సైజు చాలా చిన్నగా ఉంది కదా లెటర్స్. ఓకే, సో ఫాలో యూట్యూబ్ హౌ వీ కెన్ ఎన్ఫోర్స్ మానిటైజేషన్ పాలసీ. ఓకే, సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ పాలసీలోకి మనం ఏం చేయాలంటే మన మానిటైజేషన్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఉన్నాయి. ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్లోకి వెళ్తే మీకు కనబడతాయి. ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్లో మీకు ఏమేమి మనం వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు, ఏమేమి వీడియోస్ అప్లోడ్ చేయకూడదు, తర్వాత వచ్చేసి వైలెంట్ ఇట్లా ఉన్నాయి చూడ, ఇవన్నీ అప్లోడ్ చేయకూడదు, ఇవి మానిటైజేషన్ అవుతుంది లేదు అని చెప్పి మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇవంతా మీరు చెక్ చేసుకోండి కమ్యూనిటీ గైడ్లైన్స్. తర్వాత మనం గమనించాల్సింది ఏంటంటే ఛానల్ మానిటైజేషన్కి ఏముందంటే క్రియేటర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ యూట్యూబ్. ఓకే, సో తర్వాత టర్న్ ఆఫ్ సస్పెండ్ హౌ టు గెట్ ఓకే రాయల్టీ ఫ్రీ మ్యూజిక్, రాయల్టీ ఫ్రీ వీడియోస్ మానిటైజేషన్. ఓకే, ఇది వెతుకుదాం. రాయల్టీ ఫ్రీ వీడియోస్ మానిటైజేషన్. ఓకే, సో రాయల్టీ ఫ్రీ వీడియో మానిటైజేషన్ అంటే నాకు ఇక్కడ గూగుల్ నుంచే చూడండి, వాట్ కైండ్ ఆఫ్ కంటెంట్ కెన్ ఐ మానిటైజ్, ఇది గూగుల్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ వాళ్ళు నీట్గా రాసినాను ఫాలో ద కమ్యూనిటీ గైడ్లైన్స్. ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్లోకి వెళ్తే నేను ఈ కమ్యూనిటీ గైడ్లైన్స్లో మళ్ళీ అది ఇచ్చారా. ఓకే, సో తర్వాత ఇక్కడ ఏమొచ్చిందంటే
ఇక్కడ కిందికి వస్తే I created all the audio and video content. I use the audio video software to create my own content. I use royalty free creative common content. Okay, so you can monetize royalty free or creative common content if the license agreement grants you the rights to use the commercially. Okay, అంటే అర్థమైంది, మీరు బయట ఫ్రీగా ఉండే వీడియోస్ కానీ మ్యూజిక్ కానీ మీరు పర్మిషన్ ఉంటే వాడుకోండి అని పర్మిషన్ ఉంటే వాడుకోవచ్చు. అది 100% మానిటైజ్ అవుతుంది. అది 100% మానిటైజ్ అవుతుంది అని రాస్తుంది ఇక్కడ. సో ఐ కెన్ యూస్ రాయల్టీ ఫ్రీ ఆర్ క్రియేటివ్ కామన్ కంటెంట్ అనేది. తర్వాత ఐ హ్యావ్ అ పర్మిషన్స్ టు యూస్ క్రియేటెడ్ ఫర్ సమ్ వన్. ఓకే, మానిటైజేషన్ గురించి ఏది మానిటైజేషన్ అవుతుంది అనేది కూడా చూద్దాం. ఓకే, సో ఇది ఒకటి చూపించాను మీకు. ఇప్పుడు రాయల్టీ ఫ్రీ వీడియోస్ కానీ మ్యూజిక్ కానీ యూస్ చేస్తే మానిటైజ్ అవుతుంది. చూడండి, కెన్ ఐ మానిటైజ్ మై వీడియో ఇఫ్ ఐ యూస్ రాయల్టీ ఫ్రీ ఆర్ క్రియేటివ్ కామన్. ఓకే, తర్వాత యూట్యూబ్ ఆడియో డౌన్లోడ్ చేసుకుంటే, యూట్యూబ్ ఆడియో ఇక్కడ చూడండి, యూట్యూబ్ ఆడియో డౌన్లోడ్ చేసుకుంటే ఫ్రీ ఆడియో లైబ్రరీ ఉంది. ఇఫ్ ఇట్ కంటైన్స్ మ్యూజిక్ ఫ్రమ్ ద యూట్యూబ్ ఆడియో లైబ్రరీ కెన్ ఇట్ మానిటైజ్ అంటే మనము యూట్యూబ్లో ఉండే ఫ్రీ మ్యూజిక్ని డౌన్లోడ్ చేసుకుంటే అది మానిటైజ్ అవుతుందా? దానికి ఆన్సర్ యూ కెన్ మానిటైజ్ ద మ్యూజిక్ ఫ్రమ్ ద యూట్యూబ్ ఆడియో లైబ్రరీ అంటే పెద్ద పెద్ద సువర్ణాక్షరాలతో రాసున్నాడు, ఖచ్చితంగా మానిటైజ్ అవుతుంది. సో చాలామంది నన్ను అడిగిన డౌట్ ఏంటంటే, ఇట్లా మనం కనపరాకుండా వాయిస్ ఓవర్ లేకుండా అంటే మనం మాట్లాడకుండా కనపరాకుండా ఓన్లీ వీడియోస్ పెట్టి ఇట్లా మ్యూజిక్ ఆడియో పెట్టి చేస్తే మానిటైజ్ అవుతుందా? చాలామంది అవ్వదు, అది మా ఫ్రెండ్ చెప్పాడు, ఇది అవ్వదు, వేస్ట్, దీన్ని బ్లాక్ చేస్తారని చెప్పారు అంటున్నారు. ఏకంగా డైరెక్ట్గా యూట్యూబ్ వాళ్ళే వాళ్ళ వెబ్సైట్లో పెట్టింటే, ఆ యూట్యూబ్ వాళ్ళు ఎవరు? యూట్యూబ్ హెల్ప్ ఇది వెబ్సైట్. యూట్యూబ్ వాళ్ళు ఎవరు? గూగుల్ వాళ్ళే, గూగుల్దే యూట్యూబ్. సో వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి యూట్యూబ్ హెల్ప్లోకి వెళ్ళి మీ కళ్ళ ముందర నేను చూపిస్తున్నాను వాట్ కైండ్ ఆఫ్ కంటెంట్ కెన్ ఐ మానిటైజ్, ఎటువంటి కంటెంట్స్ను నేను మానిటైజ్ అంటే ఏం లేదంటే చాలామందికి అర్థం కాలేదేమో. అడ్వర్టైజ్మెంట్లు వస్తాయా మా వీడియోలో, డబ్బులు వస్తాయా మా వీడియోలో, ఇది మానిటైజేషన్ అంటే. మాకు డబ్బులు వస్తాయా, ఇటువంటి వీడియోస్ పెడితే ఆ వీడియోస్కి డబ్బులు వస్తాయా? దానికి ఆన్సరు పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తున్నారు ఇక్కడ, మీరు చదవండి. దాని ఆన్సర్ ఏంటంటే ఎస్, వస్తుంది. మీరు బయట ఉన్న వీడియోస్ మ్యూజిక్ వాడుకోవచ్చు. అంతేకాకుండా యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్న ఫ్రీ మ్యూజిక్ వాడుకున్నా మీకు డబ్బులు వస్తాయి. కానీ ఇక్కడ ఏం రాశారంటే, ఇఫ్ దే గ్రాంట్స్ యూ ద రైట్స్ టు యూజ్ ఇట్ కమర్షియల్లీ, వాళ్ళు వేరే వాళ్ళ వీడియోస్ మీకు పర్మిషన్ ఉంటే వాడుకోండిని అప్పుడు వస్తాయి అన్నారు. ఇప్పుడు పిక్సెల్లోకి వెళ్దాం. పిక్సెల్లో నేను ఫ్రీ వీడియోస్, నేను నేచర్ వీడియోస్ ఓపెన్ చేస్తే 11,500 వీడియోస్ ఉన్నాయి. ఇవి మనం వాడుకోవడానికి పర్మిషన్ ఉందా? దాన్ని అప్పుడు మీరు చూడాలంటే క్లిక్ చేయండి. వీడియో క్లిక్ చేస్తానే ఇక్కడ ఏముంది, ఇక్కడ చూడండి బాగా అక్షరాలు రాస్తున్నాయి, ఫ్రీ టు యూజ్. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ ఏం రాస్తుంది? ఫ్రీ టు యూజ్ లైసెన్స్. ఏం లైసెన్స్? ఫ్రీ లైసెన్స్ ఇచ్చారు. నో అట్రిబ్యూషన్ రిక్వైర్డ్. అట్రిబ్యూషన్ రిక్వైర్డ్ అంటే మాకు ఎటువంటి క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరంలా. కొన్ని వీడియోస్ ఏం చేస్తారంటే మాకు క్రెడిట్ ఇవ్వండి, మా పేరు పెట్టండి అని చెప్తారు. వీళ్ళు అది కూడా చెప్పడంలా. ఇప్పటికీ ఎంతమంది చూశారు ఇది? ఈ వీడియో 5 మిలియన్లు అంటే 50 లక్షల మంది చూశారు. ఎన్ని డౌన్లోడ్స్ అయ్యాయి? దాదాపు 5 లక్షల డౌన్లోడ్స్ అవుతున్నాయి కదా. సో ఇది 100% ఫ్రీగా వాడుకోవచ్చు. వెరీ సింపుల్. ఇక్కడికి వచ్చి ఫ్రీ డౌన్లోడ్. ఓకే, సో ఫ్రీ డౌన్లోడ్ అండ్ డూ యూ వాంట్ అలో డౌన్లోడ్ ద పిక్సెల్? ఎస్, డౌన్లోడ్ అయిపోతుంది. ఇక్కడ చూసారా, ఈ వీడియో డౌన్లోడ్ అయిపోతుంది. దీన్ని డౌన్లోడ్ చేస్తాను నేను. ఈ విధంగా ఒక మంచి వీడియోస్ నేను డౌన్లోడ్ చేస్తాను. తర్వాత ఇది ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ కూడా ఏముంది? ఫ్రీ టు యూజ్ అని ఉంది. ఓకేనా. సో ఇన్ఫోలోకి వెళ్తే ఫ్రీ టు యూజ్, నో అట్రిబ్యూషన్ రిక్వైర్డ్. సో దీన్ని కూడా మళ్ళీ ఏం చేస్తున్నా, ఫుల్ హెచ్డీలో వస్తుంది మనకి. సో దీన్ని ఏం చేస్తున్నాను, దీన్ని కూడా డౌన్లోడ్ చేస్తున్నాను. డౌన్లోడ్ చేసేసాను. డౌన్లోడ్ చేసేటప్పుడు మీకు చూడండి ఒరిజినల్ ఉంది, హెచ్డి ఉంది, ఎస్డి ఉంది, మీకు ఏ ఫార్మాట్లో కావాలంటే ఆ ఫార్మాట్లో. ఈ విధంగా మీరు 11,500 వీడియోస్ ఉన్నాయి. మీకోసం అని చెప్పి నేను కొన్ని వీడియోస్ డౌన్లోడ్ చేస్తాను. నేను ఒక 3 వీడియోస్ డౌన్లోడ్ చేశాను. ఓకేనా. సో డౌన్లోడింగ్ అయిపోయింది.
ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మ్యూజిక్ ఎక్కడ ఉంది? మ్యూజిక్ కావాలంటే ఏం చేయాలి? మ్యూజిక్ కావాలంటే మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. యూట్యూబ్లోకి వెళ్తే, యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే, మీ ఛానల్లోకి వెళ్తానే మీకు కింద ఇక్కడ ఏముందంటే రాయల్టీ ఫ్రీ మ్యూజిక్ కనబడుతుంది. ఇక్కడ మీరు వెళ్ళారనుకోండి, లైబ్రరీ, ఇది నాదేనా లైబ్రరీ? నాది కాదనుకుంటా. ఓకే, సో సబ్స్క్రిప్షన్స్, మ్యూజిక్. నేను నా ఛానల్లోకి వెళ్ళాలా? ఓకే, నా ఛానల్కి వెళ్తాను. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఐఎమ్ గోయింగ్ టు మై ఛానల్. ఓకే, నా ఛానల్లోకి వెళ్ళాను. ఛానల్లో కాకుండా 1 సెకండ్ యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళాలా? ఎస్, యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్తే మీకు ఇక్కడ ఆడియో లైబ్రరీ అని ఉంది. ఈ ఆడియో లైబ్రరీలోకి వెళ్తే యూట్యూబ్ వాళ్ళు మీకు బోల్డ్ అండ్ మ్యూజిక్ మీకు ఫ్రీ ఇస్తున్నారు. ఇక్కడ మీరు సింపుల్గా వెళ్ళి ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ యాంబియంట్ అని టైప్ చేయండి. జనరిక్ యాంబియంట్. యాంబియంట్ అంటే మీకు యాంబియంట్ నుంచి, యాంబియంట్ అంటే బయట రిలాక్సింగ్ మ్యూజిక్ అనమాట, కామ్ మ్యూజిక్. చూస్తారా ఒకసారి? ఓకే, ఇంకా కామ్గా కావాలంటే మీకు ఇంకా చూసుకోండి, బోర్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి. ఓకే, నచ్చిందా? నచ్చితే డౌన్లోడ్. ఓకే, ఇక్కడ నేను డౌన్లోడ్ కొడుతున్నా, నాకు ఇక్కడ మళ్ళీ డౌన్లోడ్ అవుతుంది. సో నేను మ్యూజిక్ కూడా డౌన్లోడ్ చేసుకున్నా. ఓకేనా? సో మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకుంటానే. ఓకే, నెక్స్ట్ ఇట్లా మీరు ఓపెన్ చేయండి. ఇంకొకటి ఓపెన్ చేస్తేనే అది కూడా ఓపెన్ అవుతుంది. ఓకేనా? 1 సెకండ్, నాకు డౌన్లోడ్ అయిపోయింది, ఇమ్మీడియట్గా అది ప్లే అవుతుంది. సో నెక్స్ట్ ఇంకొకటి ఉంది, కామ్. కామ్ అంటే సైలెన్స్ అని. ఇది అండర్ వాటర్. చూడండి ఎంత రిలాక్సింగ్ ఉంది మ్యూజిక్. ఓకే, నేను ఇది కూడా డౌన్లోడ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ రొమాంటిక్, ఇది కూడా డౌన్లోడ్ చేస్తాను. ఇంకోటి ఇది రొమాంటిక్, ఇది కొంచెం గోలగోలగా ఉంది. సో ఇది గోలగోలగా ఉంది కాబట్టి నేను ఇంకొకటి వెళ్తున్నాను. వావ్, ఇట్స్ సో నైస్. ఇది డౌన్లోడ్ చేస్తాను. ఓకే, సో ఈ విధంగా నేను కొన్ని మ్యూజిక్లు డౌన్లోడ్ చేశాను. ఇది ల్యాప్టాప్ ఉండేవాళ్ళు నన్ను ఇంకా పెద్ద క్వశ్చన్ అడుగుతారు ఇమ్మీడియట్గా, ఏంటంటే సార్ మా దగ్గర ల్యాప్టాప్ లేదు, మొబైల్లో ఉంది, మొబైల్లో ఏం చేయాలి? డోంట్ వరీ, మొబైల్లో మీకు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇప్పుడు నేను మీకు మొబైల్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో మొబైల్ ఓపెన్ చేశాను. ఇక్కడ మీరు మొబైల్ ఓపెన్ చేస్తానే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇంటర్నెట్ ఓపెన్ చేయండి. ఓకే, ఇంటర్నెట్ ఓపెన్ చేస్తానే ఇంటర్నెట్లో మీరు చేయాల్సింది ఏంటంటే గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి యూట్యూబ్, ఓకే, ఆడియో లైబ్రరీ అని టైప్ చేయండి. టైప్ చేస్తేనే మీకు ఏమవుతుందంటే ఇది ఓపెన్ అవుతుంది. మీరు మీ యూట్యూబ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాల్సి వస్తుంది. ఓకేనా? లాగిన్ అవ్వండి. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను. లాగిన్ అవ్వాల్సి వస్తుంది. వస్తేనే మీకు ఆడియో లైబ్రరీ ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఆడియో లైబ్రరీలోకి వచ్చి మీరు చేయాల్సింది ఏంటంటే యాంబియంట్ టైప్ చేయండి. యాంబియంట్ కనబడుతుంది. సెలెక్ట్ చేసుకోండి ఏ మ్యూజిక్ వింటారో మీరు, మీకు ప్లే అవుతుంది మ్యూజిక్. ఓకేనా? ఇక్కడ చూడండి, దీన్ని డౌన్లోడ్ బటన్ వస్తుంది, ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇది మొబైల్లో మాకు కనపడలేదు సార్ ఆడియో లైబ్రరీ అన్న వాళ్ళందరూ ఈ పని చేయండి. మొబైల్లో మాకు కనిపించట్లేదు అన్న వాళ్ళు మీరు యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయదు. దయచేసి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి, స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే ఎక్కడ మీరు స్టక్ అవ్వరు. మీరు స్కిప్ చేశారనుకోండి స్టక్ అయిపోతారు. నేను క్లియర్గా చెప్తున్నాను, యూట్యూబ్ యాప్ను ఓపెన్ చేయొద్దు. ఇంటర్నెట్ ఓపెన్ చేయండి, బ్రౌజర్ ఓపెన్ చేసి బ్రౌజర్లోనే మీరు యూట్యూబ్లోకి లాగిన్ అవ్వండి. అప్పుడు మీకు ఇక్కడ మ్యూజిక్ కనబడుతుంది, యూట్యూబ్ ఆడియో లైబ్రరీ నాకు కనబడుతుంది. మీ కళ్ళ ముందర నేను
నా మొబైల్లో ఆండ్రాయిడ్ మొబైల్లో నేను ఓపెన్ చేసి చూపిస్తున్నా ప్రాక్టికల్గా. ఇక్కడ మీరు ఏ మ్యూజిక్ కావాలంటే ఆ మ్యూజిక్ మీరు సెలెక్ట్ చేసుకుంటే అది ఇక్కడ డౌన్లోడ్ అని వస్తుంది. మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ అయిపోతే మీ మొబైల్లోకి డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా? సో డౌన్లోడ్ అయిన దాన్ని నెక్స్ట్ మేము ఏ విధంగా ఎడిటింగ్ చేయాలి. సో ఇది డౌన్లోడ్ అయిపోయింది. నా దగ్గర వీడియోస్ డౌన్లోడ్ అయిపోయాయి, ఆడియో డౌన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఎడిటింగ్కి ఏం చేయాలంటే మనము ల్యాప్టాప్ ఉండేవాళ్ళు ఎడిటింగ్కి ఫిట్ ఎక్స్ప్రెస్ ఎడిటర్ సో ల్యాప్టాప్ ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే హిస్టరీలోకి వెళ్తే హిట్ ఫిల్మ్ ఎక్స్ప్రెస్. ఓకే, ల్యాప్టాప్లో మీకు ఫ్రీ వీడియో ఎడిటింగ్ కావాలంటే హిట్ ఫిల్మ్ ఎక్స్ప్రెస్ అని చెప్పండి. ఇది ల్యాప్టాప్ ఉన్న వాళ్ళు ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్. ఇక్కడ ఏం రాశారు? బాగా రాశారు పెద్ద అక్షరాలతో, ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్. ల్యాప్టాప్ ఉండే వాళ్ళకి, నేను మొబైల్ ఉండే వాళ్ళకి కూడా చెప్తాను. ఇది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటేనే మీకు ఇక్కడ ఆప్షన్ వస్తుంది. ఏం ఆప్షన్ వస్తుంది? ఆప్షన్ ఏంటంటే మీకు ఓకే, మీకు ఏమొస్తుందంటే ఇక్కడ స్టోర్లోకి వెళ్తే డౌన్లోడ్ హిట్ ఫిల్మ్ ఎక్స్ప్రెస్ అని ఉంది. ఇది క్లిక్ చేస్తానే మీకు $19 కనబడుతుంది రేటు. ఏంది సార్ నువ్వేమో ఫ్రీ అన్నావు, ఇడేమో $19 కనబడుతుందని మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీరు చేయాల్సిన పని ఏంటంటే దీన్ని 0 చేయండి. లాగేస్తారనుకోండి ఇటువైపుకి, ఇప్పుడు 0 అయిపోతుంది. 0 అంటే ఏంది? ఫ్రీ ఆఫ్ కాస్ట్. డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ ఇక్కడ చూడండి, బాగా గమనించండి. ₹1 కట్టట్లా, 0 USD. మీ పేరు ఇవ్వండి, మీ కంట్రీ ఇవ్వండి, మీ ఈమెయిల్ అడ్రస్, కరెక్ట్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి, లింక్ వస్తుంది డౌన్లోడ్కి. తప్పు ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారంటే మీ దగ్గరికి లింక్ రాదు, మళ్ళీ ఇబ్బంది పడతారు. 10 సార్లు చెక్ చేసుకోండి ఈమెయిల్ అడ్రస్. సార్ మాకు లింక్ రాలే, మాకు లింక్ రాలని మళ్ళీ 100,000 కామెంట్లు వస్తాయి. కొంతమందికి gmail.com అని టైప్ చేయడం కూడా చేతకాడంలా. gmail.com, కొంతమంది gmail.com కూడా మర్చిపోతున్నారు. నేను గమనించినాను చాలామంది రిజిస్ట్రేషన్ అవ్వట్లేదు, నా దగ్గరకు వచ్చి మళ్ళీ ఫేక్ పెట్టడం చేత కాదు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఫేక్ వీక్ అని అడ్డమైన కామెంట్లు పెడతారు. నేను వాళ్ళని ఏం చేశారు, ఒకసారి మీ ఈమెయిల్ ఐడి పంపించండి అంటే ఆ ఈమెయిల్ subbarav@gmail అంట. .com ఎవరు పెడతారు? దేవుడు పెడతాడా? మళ్ళీ ఆయన కామెంట్ ఏమో ఇంత పెద్దది పెడతాడు. నేను అన్ని ట్రై చేసిన, వీడియోలన్నీ ఏది పని చేయలే. పనిచేసి పనిచేసినా మాకు డబ్బులు వచ్చినాయి లైవ్లో వచ్చి చెప్తున్నారు. అంటే వాళ్ళు పనిచేసినప్పుడు నీకెందుకు పని చేయదు? తేడా అయింది నీకు, వాళ్ళకి చేత అయింది, నీకు చేత కాలని అర్థం అంతే. సో కామెంట్ చేసేటప్పుడు గమనించండి, మిగతా వాళ్ళు పనిచేస్తున్నప్పుడు మీకు కూడా పని చేయాలి. ఈమెయిల్ ఐడి కరెక్ట్ ఇవ్వండి, పాస్వర్డ్ కరెక్ట్ ఇవ్వండి. ఈ 2 మర్చిపోతే మీరు ఇది డౌన్లోడ్ చేసుకోలేరు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ మీకు. ఇది ఫ్రీ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్. ఓకే, ఇది క్లిక్ చేసి మీరు మీ ఏజ్ పెట్టేసి మీరు సెండ్ ద ఎక్స్ప్రెస్ డౌన్లోడ్ అంటే లింక్ వస్తుంది. ఆ లింక్ వచ్చినప్పుడు డౌన్లోడ్ చేసుకోండి. నేను డౌన్లోడ్ చేయట్లేదు, ఇది నా దగ్గర ఆల్రెడీ ఒక సాఫ్ట్వేర్ ఉంది ఫిల్మోరా అని. నేను యాక్చువల్గా అయితే ఫైనల్ కట్ ప్రో యూస్ చేస్తాను నేను. ఇది నా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ యాక్చువల్గా అయితే. సో నేను ఫైనల్ కట్ ప్రోలో చేస్తాను, మీకు ఫిల్మోరాలో చూపిస్తాను. అన్నీ ఒకటే, ఎడిటింగ్ సాఫ్ట్వేర్లు అంతా ఒకటే. సో ఇప్పుడు మీకు డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇంపోర్ట్ మీడియా అని సెలెక్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ మీడియా అని సెలెక్ట్ చేసుకుంటానే మీరు ఎక్కడెక్కడ డౌన్లోడ్ చేశారో ఆ డౌన్లోడ్స్ అన్ని మీకు ఇక్కడ కనబడతాయి అన్నమాట. సో డౌన్లోడ్స్ కనబడినప్పుడు మీరు ఇక్కడికి వచ్చి చూడండి ఆ డౌన్లోడ్స్ ఏంటి, ఏమేమి డౌన్లోడ్ అయిపోయాయి. ఇప్పుడు మీరు వీడియోస్ డౌన్లోడ్ చేసుకున్నారు కదా, కొన్ని వీడియోస్ ఏమేమి డౌన్లోడ్ చేసుకున్నారు అవంతా మీకు కనబడినప్పుడు వాటిని మీరు తీసుకొని ఇక్కడ చూడండి, పిక్సెల్ నేను వీడియోస్ తీసుకున్నా. ఓకేనా? సో ఆ వీడియోస్ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడికి
నా దాంట్లో యాడ్ చేసుకుంటున్నా. ఓకేనా? సో యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నా లైన్లో. ఓకేనా? సో ఇక్కడ అడుగుతుంది మీకు 4K కావాలా 3K కావాలా అని. నేను మామూలుగా సెలెక్ట్ చేసుకుంటున్నా HD అని. ఓకేనా? సో ఇట్లా వచ్చిన తర్వాత ఇప్పుడు నేను మ్యూజిక్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలి. సో మళ్ళీ వెళ్తున్నాను నేను డౌన్లోడ్ ఫోల్డర్లోకి. డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్తే నాకు మ్యూజిక్ కూడా డౌన్లోడ్ అయింది కదా ఇందాక, ఆన్ ది ఐలాండ్. ఓకే, ఇదొక మ్యూజిక్ MP3. ఓకే, సో ఇదొక మ్యూజిక్ MP3. నేను మొత్తం 2 3 డౌన్లోడ్ చేసినట్టున్నా. ఓకే, ఈ 2 డౌన్లోడ్ చేసుకున్నా. సో నాకు మ్యూజిక్ కూడా వచ్చింది. కొన్ని వీడియోస్కి ఏమైందంటే మ్యూజిక్ కూడా ఉంటుంది. దాన్ని ఏం చేస్తామంటే డిటాచ్ ఆడియో అంటే అది డిటాచ్ అయిపోతుంది. ఆడియో తీసేయండి. డిలీట్ అంటే డిలీట్. ఇక్కడ కూడా ఏదో మ్యూజిక్ ఉన్నట్టుంది, డిటాచ్ ఆడియో అంటున్నా. ఈ ఆడియో వచ్చింది, తీసేసాను. ఇట్లా డిలీట్ చేసేసుకోండి. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీన్ని మ్యూజిక్ తీసుకొచ్చి ఇక్కడ నేను యాడ్ చేస్తున్నా. ఓకేనా? సో ఒక మ్యూజికే సరిపోతుంది. మీకు ఇంకా కావాలంటే మీరు 2 3 సార్లు పెట్టుకోవచ్చు. నేను అక్కడి వరకు పెట్టేస్తాను. వెరీ సింపుల్. ఇప్పుడు దీన్ని నేను ప్లే చేస్తే ఓకే చూడండి ఇలా ప్లే అవుతుంది. ఓకేనా? మళ్ళీ ఇక్కడ నాకు వీడియో మారిపోయింది చూడండి. ఓకే, సో మీరు ఏం చేయాలంటే ఎక్స్పోర్ట్ అని అంటే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. యాక్చువల్గా నేను ఇది ఫ్రీ వర్షన్ పెట్టుకున్నాను, నాకు విత్ వాటర్ మార్క్ వస్తుంది. ఓకే, అయినా పర్లేదు, మీకోసం చూపించడానికి నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నాను. ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఇది అడుగుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నా అంటే రిలాక్స్ మ్యూజిక్ వీడియో 1 అవుట్పుట్ అడుగుతుంది. సో అవుట్పుట్ ఏంటంటే ఎక్కడ సేవ్ చేసుకుంటాను, నేను డెస్క్టాప్ అని పెట్టుకుంటానే నాకు రిజల్యూషన్ చూడండి, ఇది హెచ్డిలో చేస్తున్నాను. ఎక్స్పోర్ట్ అంటేనే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. చూడండి ఎక్స్పోర్ట్ అవుతుంది అంటే ఎడిటింగ్ చేసేసాను ఆడియో వీడియో. సో అది నాకు ఇక్కడ ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈ విధంగా మనము పిక్సెల్లోకి వెళ్ళి ఎనీ నెంబర్ ఆఫ్ వీడియోస్ మనం ఈ విధంగా మనము ఇక్కడ చూడండి పిక్సెల్లోకి వెళ్ళండి, ఎన్ని వీడియోస్ కావాలంటే అన్ని వీడియోస్ ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది ఎన్ని వీడియోస్ కావాలంటే అన్ని వీడియోస్ మీ ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత మ్యూజిక్ కూడా మీరు యూట్యూబ్ వీడియోలోకి వెళ్ళి మ్యూజిక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ మనకు ఇంకా ఎడిటింగ్ నడుస్తుంది. ఒకసారి ఎడిటింగ్ అయిపోయిన తర్వాత నేను యూట్యూబ్లోకి ఎలా అప్లోడ్ చేయాలా, ఛానల్లోకి ఎలా అప్లోడ్ చేయాలో కూడా చూపిస్తాను. సో లెట్ ఇట్ బి 62% ఆల్మోస్ట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఛానల్లోకి వెళ్ళి మీ ఛానల్లో క్రియేట్ అని చెప్పి అప్లోడ్ వీడియోస్లో పెట్టుకుంటే అప్లోడ్ వీడియోస్లోకి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే అప్లోడ్ అవుతుంది. ఈ అప్లోడ్ అయినప్పుడు మనం ఏ విధంగా టైటిల్ పెట్టాలి, ఏ విధంగా దీన్ని అప్లోడ్ చేయాలి మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపి 97 99% 100% అయిపోయింది. ఓకేనా? సో 100% అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు నా ఛానల్కి వెళ్తున్నా. అప్లోడ్ చేయాలంటే ఏం చేయాలి, నేను ఫస్ట్ నా డెస్క్టాప్లోకి వెళ్తున్నా. డెస్క్టాప్లోకి వెళ్ళినప్పుడు నా వీడియో ఇక్కడ వచ్చింది, చూస్ ఫర్ అప్లోడ్ అవుతుంది. అప్లోడ్ అయినప్పుడు దీనికి టైటిల్ ఎలా పెట్టాలి, టైటిల్ ఎలా పెట్టాలంటే వెరీ సింపుల్. ఏంటంటే టైటిల్ మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్తున్నా. యూట్యూబ్లోకి వెళ్ళి ఏం చేస్తానంటే రిలాక్సింగ్ మ్యూజిక్ అని టైప్ చేస్తా. రిలాక్సింగ్ మ్యూజిక్ అని టైప్ చేసినప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ గమనిస్తే మీకు కొన్ని కీవర్డ్స్ వస్తున్నాయి. రిలాక్సింగ్ స్లీప్, రిలాక్సింగ్ స్లీప్ ఫర్ స్ట్రెస్, రిలాక్సింగ్ ఫర్ కిడ్స్, రిలాక్సింగ్ ఫర్ స్టడీయింగ్, రిలాక్సింగ్ ఫర్ స్లీప్ పెయిన్స్, రిలాక్సింగ్ స్లీప్ పెయిన్ వీడియో, పియానో వీడియో, ఇట్లా వస్తున్నాయి కదా, పియానో. సో నేనేం చేస్తానంటే నా ఛానల్కి రిలాక్సింగ్ మ్యూజిక్ ఫర్ గుడ్ స్లీప్ ఇన్ 2021. ఓకే, సో అట్లా పెడతాను. సో దానికి ఏం చేస్తానంటే రిలాక్సింగ్ మ్యూజిక్కి కాపీ చేసి నేను టైటిల్ ఇక్కడ పెట్టేస్తాను. మీకు ఇంకా కీవర్డ్స్ కావాలంటే మీరు ఏం చేయొచ్చు అంటే గూగుల్ కీవర్డ్స్ ట్రెండ్స్ ఇన్ గూగుల్ సెర్చ్ చేసి మీరు ట్రై చేస్తే ఇక్కడ ట్రై చేయండి. రిలాక్సింగ్ మ్యూజిక్ అని టైప్ చేస్తే ఇది ఎలా ఉంది ఈ సెర్చ్. ఓకే, ఏ దేశాల్లో ఎక్కువగా ఉన్నాయి, ఈ కీవర్డ్కి ఏముంది,
రిలేటెడ్ టాపిక్స్, రిలేటెడ్ క్వైరీస్. చూడు ఈ కీవర్డ్ పైన ఎంతమంది సెర్చ్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే మీకు చూడండి స్లీపింగ్ మ్యూజిక్, రిలాక్సింగ్ మ్యూజిక్, ఇవన్నీ కీవర్డ్స్ మీకు బోర్డ్ అని కనబడతాయి. ఇక్కడ చూడండి ఎన్ని కీవర్డ్స్. ఇవన్నీ మీరు కాపీ చేసుకోవచ్చు. ఇవన్నీ కాపీ చేసుకొని మీరు ఏం చేయొచ్చు అంటే మీ దాంట్లో పేస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు కీవర్డ్స్ అని రాసుకోండి. తర్వాత థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలి సార్, థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలి అని అడిగే వాళ్ళకి ఏంటంటే మీరు వెరీ సింపుల్. మీకు థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలంటే నేను మళ్ళీ గూగుల్లోకి వెళ్తున్నాను. గూగుల్లోకి వెళ్ళి క్యాన్వాస్, ఇవంతా ల్యాప్టాప్ చేసే వాళ్ళకి, మొబైల్లో చేసే వాళ్ళకి చెప్తాను, చివరి వరకు వెయిట్ చేయండి. మొబైల్లో ఎలా ఎడిటింగ్ చేయాలి, మొబైల్లో ఎలా థంబ్నెయిల్ క్రియేట్ చేయాలి చెప్తాను. సో క్యాన్వాస్లోకి వెళ్తే ఈ క్యాన్వాస్ మీకు కనబడుతుంది చూడండి. క్యాన్వాస్ ఓకే, క్యాన్వాస్ థంబ్నెయిల్ ఓకే. క్యాన్వాస్ కాదు క్యాన్వాలోకి వస్తే ఇది ఫ్రీ 100%. ఓకేనా. సో దీంట్లో మీరు చేయాల్సిన పని ఏంటంటే లాగిన్ అవ్వండి. లాగిన్ అయిపోతే మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను myh1blife@gmail.com లాగిన్ అవుతున్నాను. ఓకే. సో లాగిన్ అవ్వండి, లేకుంటే డైరెక్ట్గా జీమెయిల్ తోటి మీరు లాగిన్ అవ్వచ్చు. సో నేను జీమెయిల్ తెలుగు యూట్యూబ్ క్రియేటర్స్ తోటి లాగిన్ అవుతాను. దేంతో ఒక దాంట్లో లాగిన్ అవ్వండి అయిపోయింది. ఓకే, ఇది అవ్వట్లేదా? ఓకే, లాగిన్ అయిపోయాను. లాగిన్ అయిపోయిన తర్వాత మీరు చేయాల్సిన పని ఏంటంటే స్టూడెంట్ గ్రేడ్ చేసుకో, లేకపోతే హై స్కూల్లో అదర్స్ అని సెలెక్ట్ చేసి కంటిన్యూ చేసేసుకో. తర్వాత హూ ఈజ్ ఇన్ యువర్ టీమ్ ఇవన్నీ స్కిప్ చేసేసేయండి. ఇవంతా ఏం అవసరంలా. పాపులర్ ఇవంతా ఉంది కదా, ఇవంతా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరేం చేస్తారంటే స్టార్ట్ యువర్ ఫస్ట్ డిజైన్ అని ఉంది. మీరు పోస్టర్ చేస్తారా, ఏం చేస్తారు, ఇవంతా ఉంది. లోగోనా, బ్రోచర్ అన్నీ చేసుకోవచ్చు మనం. ఓకేనా. నేను లోగోలోకి వెళ్ళిపోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వస్తే మీరు టెంప్లెట్స్, మీకు ఏమేం కావాలో టెంప్లెట్స్, మొత్తం టెంప్లెట్స్ అన్నీ ఉంటాయి. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే యూట్యూబ్కి థంబ్నెయిల్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి యూట్యూబ్ అని సెలెక్ట్ చేసుకోండి. యూట్యూబ్ అని సెలెక్ట్ చేసుకుంటానే మీకు యూట్యూబ్ గురించి బోర్డ్ అని థంబ్నెయిల్స్ కనబడతాయి ఇక్కడ మీకు. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇక్కడ చూడండి హోమ్ పేజ్లోకి వెళ్ళి యూట్యూబ్ థంబ్నెయిల్ని సెర్చ్ చేయండి. ఇక్కడ అన్ని యూట్యూబ్ థంబ్నెయిల్ కనబడతాయి చూడండి. బోర్డ్ అనే థంబ్నెయిల్స్ ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ యోగా ఉంది, 20 minutes యోగా మ్యూజిక్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది పెడదాం అనుకుంటున్నాం, వచ్చేసింది 20 minutes. ఓకే. సో 20 minutes మనకి ఏమవుతుందంటే యోగా మ్యూజిక్ అని మనం మ్యూజిక్ ఇక్కడ డబుల్ క్లిక్ టైప్ చేసి ఇక్కడ టైప్ చేయొచ్చు మ్యూజిక్ ఫర్ యోగా. సో దీన్ని ఇంకా కొంచెం పెద్దది పెడితే మీకు ఇక్కడ ఓకే, దీన్ని ఇంకా కొంచెం పెద్దది చేస్తే మీరు, నేను యాక్చువల్గా థంబ్నెయిల్కి వేరేది యూజ్ చేస్తాను, మీకు ఫ్రీ కాబట్టి ఫ్రీ చెప్తున్నా. ఓకేనా. సో ఇక్కడ మీరు ఇది క్లిక్ చేయండి 20 minutes అని చెప్పి. సో ఇక్కడ ఇంకా కొంచెం పెడదాము, వద్దులే ఈ కరెక్ట్ పెట్టేస్తాం, మ్యూజిక్ అని పెట్టండి లేకపోతే. ఓకే. సో ఈ విధంగా మీరు టైటిల్ చేయొచ్చు. ఇది వద్దనుకుంటున్నారు మీరు, ఇది సెలెక్ట్ చేసుకొని డెలీట్. ఓకేనా. సో ఈ విధంగా నేను థంబ్నెయిల్ ఒక దెబ్బకు థంబ్నెయిల్ క్రియేట్ చేసేసాను. ఓకే. ఈ థంబ్నెయిల్ ఏం చేసుకోవచ్చు, నేను డౌన్లోడ్ చేసుకుంటున్నాను. డౌన్లోడ్ సజెస్టెడ్ పిన్ అని ఉంది. పే అండ్ డౌన్లోడ్ యాజ్ ఎ డ్రాఫ్ట్ అని ఉంది. సో డోంట్ పే ఫర్ ఇమేజెస్, గెట్ క్యాన్వా ప్రో, అన్బ్లాక్ ద ఇమేజెస్ అండ్ 60 million అండ్ మోర్. సో ప్రీమియం ఇమేజ్ వచ్చేసి $1 అని అడుగుతున్నాడు. మనం చేయాల్సిన పని ఏంటంటే స్మాల్ సైజ్, ఇది సజెస్టెడ్ అయితే హై క్వాలిటీ. స్మాల్ సైజు ఎట్లా మీరు సెలెక్ట్ చేసుకుంటే యాక్చువల్గా ఇది 100% ఫ్రీ ఆఫ్ కాస్ట్, మనం ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లే. సో డౌన్లోడ్ ఏ డ్రాఫ్ట్ అంటే డౌన్లోడింగ్ అయిపోతుంది. సో ఇక్కడ అలో అంటే ఇది డౌన్లోడ్ అయిపోయింది. చూడు నాకు వచ్చేసింది ఇక్కడ. ఓకేనా.
సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత నేను చేయాల్సిన పని ఏంటంటే నా ఛానల్లోకి వెళ్ళి ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్లోకి వెళ్ళి నేను ఇక్కడ డౌన్లోడ్ ఎక్కడ ఉంది డౌన్లోడ్స్ ఇక్కడ డౌన్లోడ్ ఉంది డౌన్లోడ్కి వెళ్ళి థంబ్నెయిల్ వచ్చేసింది చూజ్ అండ్ అప్లోడ్ అంటే అప్లోడ్ అయిపోతుంది ఓకేనా సో ఇది ఏ విధంగా థంబ్నెయిల్స్ క్రియేట్ చేయాలి సార్ అని అడిగే వాళ్ళకి థంబ్నెయిల్ అయిపోయింది ఇక్కడ నేను ప్లేలిస్ట్లోకి వెళ్ళి రిలాక్సింగ్ మ్యూజిక్ సెలెక్ట్ చేసుకొని డన్ చేశాను ఇక్కడ ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పాను ఇక్కడికి వెళ్ళి మీకు ఆల్రెడీ చెప్పాను కదా ట్యాగ్స్ అన్ని స్లీపింగ్ మ్యూజిక్ రిలాక్సింగ్ స్లీపింగ్ మ్యూజిక్ ఇట్లా అన్ని టైప్ చేయండి దాదాపు 500 లెటర్స్ వరకు మనం టైప్ చేసుకోవచ్చు నేను ఎక్కువగా చెప్తే లైన్ లెంత్ అవుతుంది అన్ని చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఇంపోర్ట్ ఫ్రమ్ ఓల్డ్ వీడియో ఇంపోర్ట్ ఫ్రమ్ ఉంది దీని గురించి పెద్ద స్టోరీ సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే యూట్యూబ్ గురించి నాకు ఏం తెలియదు ఈ వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలో కూడా తెలియదు దాని గురించి కొంచెం చెప్పండి అని అడిగే వాళ్ళకి నేను సింపుల్ ఏంటంటే యూట్యూబ్లోకి వెళ్తే తెలుగు యూట్యూబ్ క్రియేటర్స్ అంటే ఫస్ట్ నా ఛానల్ కనబడుతుంది ఈ తెలుగు యూట్యూబ్ క్రియేటర్స్లోకి సో మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ తెలుగు యూట్యూబ్ క్రియేటర్స్ ఛానల్ ఓపెన్ చేస్తే మీరు ఇక్కడికి వెళ్తే తెలుగు యూట్యూబ్ క్రియేటర్స్లోకి మీకు ఫస్ట్ చూడండి యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి లోగో ఎలా యాడ్ చేయాలి యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియో ఎలా అప్లోడ్ చేయాలి ఛానల్ స్టార్ట్ చేయాలంటే పెట్టుబడి ఎంత తర్వాత ఛానల్లో కస్టమైజ్ మొత్తం ట్రైనింగ్ స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్ ఇచ్చాను మాకు యూట్యూబ్ ఛానల్ గురించి తెలియదు అన్న వాళ్ళకి స్టెప్ బై స్టెప్ ట్రైనింగ్ ఇచ్చాను ఇందులోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు నెక్స్ట్ అంటే నెక్స్ట్ అయిపోతుంది పబ్లిషా స్కెడ్యూలా పబ్లిక్ అని చెప్పేసేయండి పబ్లిక్ అని చెప్పేసి పబ్లిష్ ఓకేనా పబ్లిష్ అంటేనే పబ్లిష్ అయిపోతుంది మీరు కంటెంట్లోకి వెళ్ళిపోతే మీరు ఇక్కడ గమనించండి కంటెంట్ పబ్లిక్ అయిపోయింది ఎటువంటి కాపీరైట్ స్ట్రైక్ లేదు దెన్ నేను ఓపెన్ చేసి చూస్తే చూడండి సిన్స్ నేను ఫిల్మోర్ వచ్చేసి నేను ఫ్రీ వాడుతున్నా కాబట్టి నాకు ఇక్కడ వాటర్ మార్క్ వచ్చింది లేదంటే నేను మీకు చెప్పినట్టు ఏం చెప్పాను మీకు ఒక వెబ్సైట్ ఒక ఎడిటింగ్ చూపించాను కదా ఎడిటర్ ఫ్రీ ఎడిటర్ దాంట్లోకి వెళ్ళి మీరు ఫ్రీ ఎడిటింగ్ చూసుకోండి చూడండి ఎంత బ్యూటిఫుల్ ఎంత రిలాక్సింగ్ మ్యూజిక్ వాటర్ ఫాల్ ఉంది స్లో మ్యూజిక్ ఉంది నేను ఎక్కడ వీడియో క్రియేట్ చేయలేదు ఎక్కడ నేను వీడియో మ్యూజిక్ కానీ క్రియేట్ చేయలేదు అన్ని ఫ్రీ వాడుకున్నా నాకేమైంది ఫ్రీ వాడుకుంటానే నాకు ఎక్కడ కాపీరైట్ స్ట్రైక్ కూడా రాలేదు ఇక్కడ చూడండి నో కాపీరైట్ స్ట్రైక్ ఇది నా సెకండ్ వీడియో ఈ ఛానల్లో నేను ప్రతిరోజు ఇంకా రిలాక్సింగ్ వీడియోస్ నేను అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా ఎందుకంటే విత్ ప్రూఫ్తో సహా మీకు చూపించాను ఎంతెంత డబ్బులు సంపాదిస్తున్నారని చెప్పేది ఇక్కడికి వెళ్ళి చూస్తే మీరు ఒక్కొక్కరు వచ్చేసి రిలాక్సింగ్ మ్యూజిక్ అని టైప్ చేసి చూడండి బోర్డ్ ఎంత సంపాదిస్తున్నారు ఓకే సో ఇది ల్యాప్టాప్లో ఎలా ఎడిటింగ్ చేయాలి ల్యాప్టాప్లో ఎలా తర్వాత థంబ్నెయిల్ ఎలా క్రియేట్ చేయాలి చూపించాను ఇప్పుడు మొబైల్లో ఎలా ఎడిటింగ్ చేయాలంటే సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనము ల్యాప్టాప్లో చేసుకున్నట్లు మొబైల్లో కూడా మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు యూట్యూబ్లోకి లాగిన్ అయ్యాను నా యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి ఇక్కడ చూడండి ఇక్కడ మీకు క్రియేటెడ్ ఛానల్ అని కనబడుతుంది లేకుంటే ఆల్రెడీ క్రియేట్ చేస్తుంటే యువర్ ఛానల్ అని కనబడుతుంది ఇప్పుడు మనం యువర్ ఛానల్లోకి వెళ్ళిపోవచ్చు మనం యువర్ ఛానల్కి వెళ్ళిపోతే రిలాక్సింగ్ మ్యూజికల్ వీడియోస్ అని ఉన్నాయి ఇక్కడ వీడియోస్ చూస్తే మన దగ్గర ఏం వీడియోస్ లేవు కదా వీటికి ఎలా అప్లోడ్ చేయాలా ఎలా అనేది ముందు చూద్దాం ఓకే సో ఫస్ట్ మీకు ఏం చూపిస్తున్నా అంటే ఇక్కడ ప్లే స్టోర్లోకి వెళ్ళి ప్లే స్టోర్లో మనం ఎడిటింగ్ సాఫ్ట్వేర్ తెచ్చుకుందాం ఇక్కడ మై వీడియో అని టైప్ చేస్తే ఇక్కడ క్లిక్ చేసేయండి మీకు ఇక్కడ చూడండి వీడియో ఎడిటర్ ఫర్ యూట్యూబ్ అండ్ వీడియో మేకర్ అని కనబడుతుంది ఇది క్లిక్ ఆన్ ఇన్స్టాలేషన్ చేయండి ఇది మీరు ఇన్స్టాలేషన్ చేస్తే ఈ యాప్లో మనం ఏం చేస్తామంటే మన డౌన్లోడ్ చేసిన వీడియోస్ విత్ మ్యూజిక్ మనం ఇందులో ఎడిటింగ్ చేద్దాం ఇప్పుడు క్లిక్ ఆన్ ఓపెన్ అంటే ఇది ఓపెన్ అవుతుంది ఇది అలో యాక్సెస్ టు ఫోటోస్ మీడియా ఫైల్స్ అంటే ఎస్ అని అలో అని చెప్పండి ఇక్కడ మనకు ఫస్ట్ క్రియేట్ అని కనబడుతుంది వీడియో అని కనబడుతుంది కదా ఇది సెలెక్ట్ చేసుకోండి ఇది సెలెక్ట్ చేసుకుంటేనే మీకు ఏమవుతుందంటే మీరు
మీ వీడియో మొత్తం అంతా ఇక్కడ మీకు కనబడతాయి. ఇక్కడ లాస్ట్లోకి వచ్చి చూస్తే మీరు మనము డౌన్లోడ్ చేసుకున్న ఫొటోస్ అన్ని కనబడుతున్నాయి ఇక్కడ, గమనించారా? సో వాటిని నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. సో 1 2 3 ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతున్నాయి. 4 ఓకేనా? సెలెక్ట్ అయిపోయినట్టు నేను క్లిక్ ఆన్, ఇక్కడ ఎల్లో యారో బటన్ కనబడుతుంది కదా సర్కిల్, దాన్ని నేను ఇక్కడ ఎల్లో బటన్ క్లిక్ చేస్తేనే ఆటోమేటిక్గా చూడండి మొత్తం వీడియోస్ అన్ని, నేను చేసిన వీడియోస్ అన్ని ఇక్కడికి వచ్చేస్తాయి. ఓకేనా? సో ఇక్కడంతా మనకు ప్లే అయిపోతున్నాయి చూడండి, ఆటోమేటిక్గా చూడండి వీడియోస్ అంతా ఇక్కడికి వచ్చేస్తాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మ్యూజిక్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో మ్యూజిక్ యాడ్ చేసుకోవాలంటే మీకు లాస్ట్లో ఇక్కడ చూడండి మ్యూజిక్ అనే ఐకాన్ ఉంది. ఈ మ్యూజిక్ అనే ఐకాన్ మీరు క్లిక్ చేశారనుకోండి, మీకు ఏమవుతుందంటే ఇక్కడ లోకల్లోకి వెళ్ళిపోయి మీ ఫోల్డర్లోకి వెళ్ళిపోయి మనం ఇందాక ఒక మ్యూజిక్ మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఆ మ్యూజిక్ ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి క్లిక్ చేస్తే అది మనం ఓకే. సో ఆ మ్యూజిక్ మీరు సెలెక్ట్ చేసుకొని దాన్ని మీరు ఎక్కడ ప్లేస్ చేసుకోవాలంటే అక్కడ మీరు దీన్ని మ్యూజిక్ ని ఇక్కడ చూడండి చిన్న బటన్ ఉంది, అది క్లిక్ చేసుకుంటా పోతే లాగేయచ్చు అనమాట. దాన్ని చూడండి ముందుకు వచ్చేస్తుంది నాకు. ఓకే, సో నేను దాన్ని ఇప్పుడు లాగేస్తున్నాను. ఇక్కడ మీరు బిగినింగ్లోకి వెళ్ళి బిగినింగ్లో కావాలంటే బిగినింగ్లో పెట్టుకోవచ్చు, మీరు ఎండింగ్లో కావాలంటే ఎండింగ్లో పెట్టుకోవచ్చు, మీ ఇష్టం ఎక్కడైనా సరే మీరు దాన్ని పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను క్లిక్ చేసిన తర్వాత దాన్ని సెలెక్ట్ చేసుకొని లాగేసేయండి. ఓకే, సో లాగుతుంది అంత ఫ్రంట్లోకి లాగేసేయండి. ఇది ఈ విధంగా మనము మ్యూజిక్ అంతా మనం ఎక్కడ కావాలంటే అక్కడ దీన్ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే చూడండి అక్కడ ఫ్రంట్లోకి వచ్చేస్తుంది. ఫ్రంట్లోకి రాకపోతే దాన్ని ఏం చేసుకోవచ్చు అంటే మీరు కాపీ చేసి మీరు పేస్ట్ చేసుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఆ వీడియో అది పెట్టితే అక్కడికి వచ్చేస్తుంది నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకేనా, చూడండి వచ్చేసింది కదా. దీన్ని ఇంకా వాల్యూమ్ పెంచుకోవాలంటే వాల్యూమ్ 100% ఉంది, 200% అయినా పెంచుకోవచ్చు మనం ఒకవేళ వాల్యూమ్ పెంచుకోవాలనుకుంటే. మీకు చూడండి ఇక్కడ దీన్ని ఇంకా కొంచెం లాగేస్తే అక్కడికి వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఎంతవరకు మ్యూజిక్ ఉందో అంతవరకు పెట్టుకోండి. లేదంటే మీకు ఇంకో కొంచెం మ్యూజిక్ కావాలనుకుంటే మీరు ఇంకొకసారి మ్యూజిక్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను ఓకే అని చెప్పేసి మళ్ళీ మ్యూజిక్లోకి వెళ్ళిపోయి మీరు ఎక్కడైనా సరే పాయింట్ పెడతారో అక్కడి నుంచి మళ్ళీ మీకు మ్యూజిక్ ఆటోమేటిక్గా మళ్ళీ అది డౌన్లోడ్ అయిపోయి మళ్ళీ అక్కడికి మీకు వచ్చేస్తుంది మ్యూజిక్. ఇట్లా నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఏం చేయొచ్చు అంటే ఈ మ్యూజిక్ అనే దాన్ని లాగేసుకో, అట్లా జస్ట్ అంతే మూవ్ చేసుకోండి అంతే. ఇది మొబైల్లోనే మనం ఎడిటింగ్ ఎలా చేస్తాం అడిగే వాళ్ళకి ఇది ఎడిటింగ్ క్లాస్ లాగా అనుకోండి అంతే. మనకి ఇంకా చాలా ఉన్నాయండి ఫ్రీగా ఉండే ఏమంటారు దిస్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్, ఎడిటింగ్ యాప్స్ చాలా ఉన్నాయి మనకి. సో అటువంటి యాప్స్ మీకు కావాలంటే బోలెడని యాప్స్ తీసుకోవచ్చు. ఒకవేళ ఇది మీకు ఇక్కడ సరిగ్గా రాలేదనుకోండి దీన్ని డెలీట్ చేసేయండి. డెలీట్ చేసి మీరు ఏం చేస్తారంటే ఈ పాయింటర్ ఉంది చూసారా, ఎక్కడ మీరు ప్లేస్ చేస్తే అక్కడికి మీకు ఆటోమేటిక్గా మీ లోకల్లోకి వచ్చేస్తే చూడండి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, సో ఇంతవరకు ఎండింగ్ వరకు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. వండర్ఫుల్ కదా. ఒకసారి అయిపోయినాక అది టిక్ మార్క్ కొట్టేసేయండి. టిక్ మార్క్ కొట్టేసిన తర్వాత మీకు ఇది బ్యూటిఫుల్గా ఒకసారి ప్లే చేస్తే చూడండి ఫస్ట్ నుంచి ప్లే చేద్దాం. సూపర్ ఉంది, ఎగ్జాక్ట్గా బీచ్కి సరిపోతుంది కదా. ఓకే, సో దాన్ని మనం ఇప్పుడు డౌన్లోడ్ అంటే ఇక్కడ క్వాలిటీ అడుగుతుంది. నీకు ఏ క్వాలిటీలో నీకు డౌన్లోడ్ కావాలా, 500 mA హై క్వాలిటీనా లో క్వాలిటీనా, హై క్వాలిటీ సెలెక్ట్ చేసుకోండి. దీన్ని డౌన్లోడ్. ఎక్స్పోర్ట్ అంటే మీ మొబైల్ ఫోన్ స్పీడ్ బట్టి ఉంటుంది. నా మొబైల్ ఫోన్ హైయెస్ట్ది గెలాక్సీ S20+G కాబట్టి సో ఇది ఫాస్ట్గా డౌన్లోడ్ అయిపోతుంది. మీ మొబైల్ ఫోన్ కెపాసిటీ బట్టి అది కొంచెం టైం తీసుకోవచ్చు. ఓకేనా, సో ఇది డౌన్లోడ్ అవుతుంది. 60%, 70% అయిపోతుంది, 80%, 90. వండర్ఫుల్, డౌన్లోడ్ అయిపోయింది కదా. ఓకే, సో నో గో నో కాంప్లిమెంట్ అనేది. ఓకే, మీరు కాంప్లిమెంట్ ఇవ్వాలనుకుంటే మీరు 5 స్టార్ కాంప్లిమెంట్ ఇచ్చేయచ్చు. ఓకే, సో బట్ ఒకటి గమనించండి, ఇక్కడ ఒకవేళ ఇక్కడ మీకు ఇక్కడ ఈ మై మూవీ అనేది ఉంది కదా, ఈ వాటర్ మార్క్ వద్దనుకుంటే మీరు ఆ వాటర్ మార్క్ క్లిక్ చేశారనుకోండి. ఈ వాటర్ మార్క్ క్లిక్ చేస్తే మీకు ఏమవుతుందంటే ఒక యాడ్స్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి.
ఈ అడ్వర్టైజ్మెంట్ మీరు సెలెక్ట్ చేసుకుంటే దాన్ని ఫ్రీగా కూడా చూడండి. ఇక్కడ క్లిక్ చేస్తేనే ఏమొచ్చింది, రిమూవ్ ద వాటర్ మార్క్ అని ఉంది. ఇక్కడ చూడండి, మేక్ మై మూవీ ప్రో అంటే 80 రూపీస్ పే చేయాలా. కానీ మీకు ఏం చెప్తున్నా, నేను మీతో ₹1 కూడా కట్టించిన నా ఛానల్లో అని చెప్పాను. కాబట్టి మీరు ఫ్రీ రిమూవ్ అని ఉంది. ఫ్రీ రిమూవ్ అంటే మీకు అడ్వర్టైజ్మెంట్ ప్లే అవుతుంది. ఆ అడ్వర్టైజ్మెంట్ వాచ్ చేశారంటే మీకు ఆ మై మూవీ అనేది పోతుంది. నేను అట్లా పెడుతున్నాను. మీరు కావాలంటే అది రిమూవ్ చేసుకోవాలంటే ఈ డబుల్ క్లిక్ ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అది ఓపెన్ అవుతుంది. ఓకే, సో నేను క్లిక్ చేస్తున్నా చూడండి. ఇక్కడ ఇందాక మనకు ఓపెన్ అయింది కదా, ఇక్కడ ఫ్రీ రిమూవ్ అని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆ మై మూవీ అనే వాటర్ మార్క్. క్యాన్వాలోకి కూడా వెళ్ళొచ్చు. క్యాన్వా అని మీరు ఓపెన్ చేస్తే క్యాన్వా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు క్యాన్వాలోకి లాగిన్ అయిపోండి. ఇందాక ల్యాప్టాప్లో ఎలా చేసుకోవాలో చూపించాను కదా, లాగిన్ అయిపోయి ఇక్కడ క్యాన్వాలో కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. బెస్ట్ ఆప్షన్ యాప్ లేదా క్యాన్వా, రెండు ఆప్షన్లు మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎలా యూజ్ చేయాలి అని అడిగే వాళ్ళకి. ఓకేనా? సో మీకు ఈరోజు మీ ముందర కళ్ళకు కట్టినట్టు వచ్చేసి నేనేం చూపించాను, మీకు ఎలా యూట్యూబ్ వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోవాలో చూపించాను, ఎలా అప్లోడ్ చేయాలో చూపించాను, ఎలా ఎడిటింగ్ చేయాలో చూపించాను. తర్వాత ఈ యూట్యూబ్ వీడియోస్ ద్వారా ఎవరెవరు ఎంత డబ్బులు సంపాదిస్తున్నారో చూపించాను. రిలాక్సింగ్ మ్యూజిక్ వాళ్ళు ఎంత డబ్బులు సంపాదిస్తున్నారో చూపించాను. తర్వాత వచ్చేసి వాళ్ళకు లైవ్ ప్రూఫ్లో మీకు ఏం చూపించాను, మీకు రిలాక్సింగ్ మ్యూజిక్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక్కొక్కరు ఎంతెంత డబ్బులు సంపాదిస్తున్నారో, వాళ్ళకి ఒక్కొక్కరికి ఎన్ని వ్యూస్ వచ్చాయో చూపించాను. ఇక్కడికి వెళ్తే మీకు నిజంగా ఇందులో డబ్బులు వస్తున్నాయంటే సో ఇది ప్రూఫ్, ఇది రియల్ ప్రూఫ్. ఇది మినిమం అయితే 100% వస్తుంది. దీన్ని కన్వర్ట్ చేస్తే 15 లక్షలు వచ్చింది. దాంట్లో మనం సుగమే వేసాం అంటే 7 లక్షల రూపాయలు. 7 లక్షలు కాకపోయినా హీనంగా 1 లక్ష వేసుకునే నెలకు లాభమేనా? అవునా కదా? ఇప్పుడు మీరు కామెంట్ చేయండి, మీ పర్మిషన్. ఇది ఇంత చెప్పిన తర్వాత కూడా ఇది ఫేక్ అని కామెంట్ చేస్తారా? మీకు ఇది నిజంగా ఇన్ఫర్మేటివ్, చాలా యూస్ఫుల్గా ఉందని కామెంట్ చేస్తారా? మీ ఇష్టం. అది మీకు అర్థమైన వాళ్ళకి, మీ మేధస్సుకి నేనే వదిలేస్తున్నా. ఎట్లా అంటే ఇది ప్రూఫ్లతో సహా చూపించిన తర్వాత కూడా ఇది వేస్ట్, ఇది ఫేక్ అనే వాళ్ళని నేను ఎవరు ప్రపంచంలో ఎవడు కాపాడలేడు. ఎందుకంటే నేను కూడా ఇది మొదలు పెడుతున్నా అని చెప్తున్నా మీకు. నేను కూడా మీ ముందరే ఇది మొదలు పెట్టబోతున్నాను. నేను సపరేట్గా ఛానల్ క్రియేట్ చేశాను. ఆ ఛానల్లో అన్ని రిలాక్సింగ్ మ్యూజిక్లే పెట్టబోతున్నా. ఎందుకంటే ఖచ్చితంగా వింటున్నారు. ఇది నాకు కీవర్డ్స్ తెలుసు, ఎలా యూస్ చేసుకోవాలో, ఎలా నా వీడియో సెర్చ్లోకి రావాలో నాకు బాగా తెలుసు. అటువైపు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుగు యూట్యూబ్ క్రియేటర్స్ అనే ఛానల్లో నేను ట్రైనింగ్ కూడా ఇస్తున్నా. సో ఇది మొదలు పెట్టండి. 100% మీ కళ్ళ ముందర ఇది వర్క్ అవుతుందని మీకు చూపించాను. ఎంతెంత మంది సబ్స్క్రైబర్లు వస్తున్నారు, ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఎంతెంత డబ్బులు సంపాదిస్తున్నారు మీకు కళ్ళ ముందర నేను చూపించాను. సో కళ్ళ ముందర కనబడ్డ నిజాన్ని కూడా కాదు అంటే ఇంకా నేనేం చేయలేను, మీ ఇష్టం. సో దయచేసి మీకు నిజంగా నచ్చింది అనిపిస్తే, మీకోసం నేను ఎంత టైం స్పెండ్ చేశాను, ఆల్మోస్ట్ లైక్ 30 minutes పైన మీకు కంటిన్యూస్గా ఎక్కడ నేను ఎడిటింగ్ చేయకుండా ఈ వీడియో మీకు కళ్ళ కట్టినట్టు ప్రాక్టికల్గా చూపించాను. నా టైం మీద నేను పెట్టిన ఈ కష్టం మీద మీకు నిజంగా గౌరవం ఉంటే నా కోసం లైక్ బటన్ క్లిక్ చేసుకోండి. తర్వాత ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే మీకు నచ్చింటే, ఈ వీడియోస్ మీకు నిజంగా నాలెడ్జ్ ఇస్తుంది, ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మీకు అనిపిస్తే, దయచేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పోస్ట్ చేసే ప్రతి న్యూ వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.